భారత రాజ్యాంగం అత్యంత శక్తివంతమైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును దేశ పౌరులంతా వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవటం దేశ పౌరుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. కాగా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఒక బహిరంగ లేఖ రాశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ రాజ్యాంగ విధులను నిర్వర్తించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం ఔన్నత్యం గురించి ఆయన మాట్లాడారు. కులమత ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్నారు. దీంతో రాజ్యాంగం అందజేసిన ఓటు హక్కును దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఓటు హక్కు వినియోగించుకోవడం దేశ పౌరుల ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తొలిసారి ఓటు హక్కు వచ్చిన వయోజనుల గురించి ఆయన ప్రస్తావించారు. ఓటు హక్కు వచ్చిన వయోజనులందరూ తప్పనిసరిగా రాజ్యాంగం అందజేసిన హక్కును వినియోగించుకోవాలన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో వయోజనులు ఓటు వేయాలని ఆయన కోరారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాల్లో గొప్ప పేరు ఉందన్నారు ఆయన. భారత ప్రజాస్వామ్యం అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి పొందిందంటే అందుకు కారణం ఓటు హక్కు. అలాగే ఎన్నికలేనని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు దేశ పౌరులందరికీ స్ఫూర్తినిచ్చేలా ఇక నుంచి ప్రతి ఏడాది నవంబర్ 26న పాఠశాలలు అలాగే కాలేజీల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని తప్పనిసరిగా నిర్వహించుకోవాలన్నారు. అంతేకాదు భారత రాజ్యాంగం గొప్పదనం గురించి కూడా దేశ యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రజాస్వామ్య విలువలకు యువతరం కట్టుబడి ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇదిలా ఉంటే రాజ్యాంగాన్ని ఆమోదించి 2049 నాటికి 100 ఏళ్లు అవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే రానున్న సంవత్సరాల్లో అనేక తరాలను ప్రభావితం చేస్తాయని ఆయన వెల్లడించారు. వీటన్నిటి నుంచి ప్రేరణ పొంది భవిష్యత్ తరాలు వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతాయన్న ఆశాభావం ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే దేశ ప్రజలకు ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలో భారత రాజ్యాంగం గొప్పతనం గురించి ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. భారత రాజ్యాంగం అత్యంత శక్తివంతమైందన్నారు ఆయన. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను కొన్ని దశాబ్దాలుగా అనేక హోదాల్లో దేశ ప్రజలకు సేవ చేయగలుగుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇదంతా భారత రాజ్యాంగం తనకు ఇచ్చిన అవకాశం వల్లనే సాధ్యమైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే 2014లో తొలిసారి తాను లోక్సభకు ఎన్నికైన సందర్భంగా ఇక్కడి మెట్లను తాకి క్షణాలను ఎన్నటికీ మరవలేనని ఆయన పేర్కొన్నారు. అలాగే 2019లో ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్లమెంటులోకి అడుగుపెట్టి భారత రాజ్యాంగాన్ని నుదుట పెట్టుకున్న క్షణాన్ని కూడా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. కాగా కలలు కనడం ఆపేయవద్దని యువతను ఆయన కోరారు. యువత కలలను సాకారం చేసే అవకాశాలను భారత రాజ్యాంగం కల్పించిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచ దేశాల్లో భారత్ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి దేశ ప్రజలందరూ తమ విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలని ఆయన కోరారు. అప్పుడే ప్రపంచ పటంపై భారత్ ఒక శక్తివంతమైన దేశంగా మారుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. చివరిగా రాజ్యాంగ నిర్మాతలకు ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళులు అర్పించారు. ఏమైనా భారత రాజ్యాంగం అత్యంత శక్తివంతమైందే.